హలో అండి. క్లాత్ ఎక్కువ లేదే చేతులకి ఏ డిజైన్ పెడదామని అనుకుంటున్నారా? బ్లౌజ్‌కి అనేది సింపుల్‌గా 6 కుచ్చులతో ఈ విధంగా ఈ డిజైన్ అనేది ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ అనేది ఈ విధంగా హాఫ్ ఖర్చు అనేది ఖర్చుల్లోకి డ్రా చేసుకొని భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి సంక దగ్గరికి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. కట్ చేసిన తర్వాత భుజం దగ్గర అనేది కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేయించుకున్న తర్వాత రెండు అనేది సైడ్ జాయింట్లు అనేది ఏ ముక్కకు ఆ ముక్క ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఈ విధంగా ఉంచి చూడండి ఇలాగనమాట. ఈ విధంగా ఉంచి హాఫ్ ఖర్చు అనేది ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఒక చేతికి. వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండోది కూడా చేతులు అనేది ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది కింది వైపు నుంచి లైనింగ్ అనేది పై వైపున ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఇలా ఉంచుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇలా లోపలికి ఇలా మడుచుకున్న తర్వాత పైన అనేది ఇలా కుట్టేసుకోవాలి. అనుగుడు కుట్టులాగా ఇలా ఒకటి అనేది వేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ అనేది లోనకి ఇలా మడుచుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ చుట్టూరా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది చుట్టూ బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసుకొని లైనింగ్ వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు అనేది ఇలా డబల్ మడతలాగా ఇలా వేసుకొని చంక కళ్ళు అనేది ఎక్స్ట్రా ఏ క్లాత్ ఉందని చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక చేయి అయిపోయిన తర్వాత రెండో చేయి కూడా అలాగే మనం ఎంతైతే స్టార్టింగ్ అనేది ఎంత ఖర్చు పెట్టి కుట్టామో అదే విధంగా ఆ ఖర్చు మీదనే లోపలికి అనేది లైనింగ్ మడుచుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న ఇంతకుముందు చేయి లాగానే లైనింగ్ వరకు ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. చుట్టూరా లైనింగ్ వరకు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా డబల్ మడతలాగా ఇలా భుజం దగ్గర నుంచి చంకకల్లి ఇలా వేసుకొని చంకకల్లి ఖర్చు ఎక్స్ట్రా ఉందా లేదని చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. హెమ్మింగ్ కూడా పని లేదండి. ఇలా కనుక కుట్టుకుంటే చేతులు అనేది కుట్టిన తర్వాత ఇలా చూసుకొని మధ్యలో అనేది ఇలాగనమాట 6 కుచ్చులు అనేది రావాలి. ఇలాగా చూసుకొని బ్లౌజ్ అనేది సరిపోతుందా సరిపోదని ఇలా చూసుకోవాలి. కొలతలు అనేది ఈ విధంగా పెట్టి సరిపోతుంది 6 కుచ్చులకైతే. అందుకని మధ్యలో అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఆ సైడ్ 3 కుచ్చులు ఈ సైడ్ 3 కుచ్చులు 6 కుచ్చులు వచ్చే విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనం భుజం దగ్గర కూడా జాయింట్ కల్లి అనేది చంక కల్లి ఇలాగ 6 కుచ్చులు అనేది ఏ సైడ్ అనేది కుచ్చులు మడిచి కుట్టుకున్నామో స్టార్టింగ్ కింది వైపున పై వైపున కూడా ఆ సైడ్కే కుచ్చులు అనేది మడుచుకోవాలి. ఒకవైపుకే మడుచుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి ఒక చెయ్యి అయిపోయిన తర్వాత రెండోది కూడా 6 కుచ్చులు అనేది ఈ విధంగా కుట్టుకొని ఇది కూడా భుజం కల్లి అదే చంక కల్లి జాయింట్ కల్లి అనేది ఏ సైడ్ కుచ్చులు పెట్టుకున్నామో ఆ సైడే ఇలాగ చూసుకొని మడతలు అనేది కుచ్చులు స్టార్టింగ్ పెట్టిన మడత మీదే ఇలా చూసుకొని కుచ్చులు అనేది మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. మనకు అర్థమవుతుంది కుడుతుంటే కుచ్చులు అనేది మడతలు అనేది ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసాము కదా, అది అనేది వేస్ట్ కాకుండా 3 ఇంచెస్ లాగా కట్ చేసుకొని దానికి ఒక ముక్కకు ఇంకొక ముక్క జాయింట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసుకున్న తర్వాత కింది వైపున అనేది మనం కట్ చేసి కుట్టిన 3 ఇంచెస్ ముక్క అనేది కింది వైపున పెట్టి మనం కుట్టిన హ్యాండ్స్ అనేది పై వైపున పెట్టి ఇలా హాఫ్ ఖర్చు అనేది ఖర్చు పెట్టి కుట్టుకోవాలి. స్ట్రైట్గా ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇలాగ లోపలికి అనేది ఖర్చు మడుచుకొని 1 ఇంచ్ లాగా 1 ఇంచ్ ఉండాలి. మనకి ఇది అనేది గోట్ లాగా అనమాట. ఇది బెల్ట్ లాగా ఒక 1 ఇంచ్ అనేది ఉండాలి. చూసుకొని 1 ఇంచ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుందండి కుడుతుంటే. ఇలాగ కుట్టిన తర్వాత లాస్ట్ అనేది చివరంచున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాగ చూడండి బొట్టు అనేది అసలు క్లాత్ సరిపోకపోయినా మనకి ఈ డిజైన్ పెట్టుకొని ట్రై చేయొచ్చండి. సూపర్గా ఉంటుంది డిజైన్. 6 కుచ్చులతో అసలు ఎంత బాగుంటుందని నేనైతే అస్సలు అనుకోలేదండి. తర్వాత ఒక చెయ్యి అయిపోయిన తర్వాత రెండో చెయ్యి కూడా అలాగే చూడండి ఇలాగ 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం కుట్టే బెల్ట్ లాంటిది పట్టీ అనేది 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. ఇలా చూసుకొని 1 ఇంచ్ లాగానే
చూసుకొని కుట్టిన తర్వాత లాస్ట్ దీనికి కూడా చివరి అంచున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.